మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అంటే జనరల్‌గా ఇప్పుడు కంటికి రెప్పలాగా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు అనేది మనం ఎప్పుడో ఒక 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి ఒకసారి న్యూస్ చూస్తా ఉంటాము. అవును. ఇప్పుడు మళ్ళీ చూసాము కర్ణాటకలో ఓ తండ్రి కూతుర్ని పొడిచేశారు. ఇప్పుడు కొన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది ఆ కూతురు. ఎక్స్‌పెక్టేషన్స్ తెలియట్లేదు అసలు ఈ బంధాన్ని ఎట్లా అనాలి? అంటే అట్లా గూడా ఎక్స్‌పెక్ట్ జేస్తారా పిల్లల నుంచి అనేది? నాకు క్వెషన్ అడగడానికి గూడా సరిగ్గా అర్థం గావట్లేదు. కానీ తండ్రయితే ఆమె చనిపోవాలనే ఉద్దేశంలోనే ఉన్నాడు. ఏం జెప్తారు? ధన్ ధనలక్ష్మి గారు ఈ కాలంలో అన్ని సంబంధాలు, హ్మ్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలయిపోతున్నాయి. హ్మ్. అంటే అది మనం ఏమనుకుంటున్నామంటే ఓన్లీ చుట్టుపక్కలలో ఉంటది, ఫ్రెండ్స్ మధ్యలో ఉంటది, బిజినెస్ వాళ్ళు చేసే మధ్యలో ఉంటది, లేతే ఎక్కడన్నా ఆఫీస్‌లో పని చేస్తుంటది గానీ, ఇప్పుడు రక్త సంబంధీకుల మధ్య హ్మ్. దట్టు ఎవరు తల్లి, తండ్రి మధ్య, కూతురు తండ్రి మధ్య, తల్లి మధ్య గూడా ఈ హ్మ్. సంబంధాలనేది ఆర్థిక సంబంధాలయిపోతున్నాయి. హ్మ్. సో, డబ్బు అనేది అంత ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. హ్మ్. అంటే మనమందరం ఏం తెలుసుకోలేకపోతున్నాం అంటే, మనం పుట్టాక డబ్బులొచ్చాయా? డబ్బులు పుట్టాక డబ్బులున్నాక మనం పుట్టామా అనేది హ్మ్. అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిందే కదా! హ్మ్. ఇప్పుడు మనము ఇప్పుడు మనకి డబ్బులండి అంటే మీకు ఈ రూమ్ నిండా డబ్బులేసి మిమ్మల్ని ఈ రూమ్‌లో 24 గంటలు కూర్చోబెడతారు. హ్మ్. మీకేం కావాలి? తినడానికి గదా! ఒక హ్మ్. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే చాలు నాకు ఈ డబ్బులన్నీ వద్దని హ్మ్. నోట్ల కట్టల అడుగున బిస్కెట్ ప్యాకెట్ ఉంటే అది తీసుకుంటారు. మనకు కావాల్సిందది ఒక గ్లాస్ మంచినీళ్ళు. ఈ రూమ్ నిండా మీకు బంగారం పెట్టేసి పద్మజ ఒక నా సారీ హ్మ్. ధనలక్ష్మి గారు ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి అంటే ఉంటారా మీరు? హ్మ్. ఉండలేరు. మనకు తిండి. సో, దానికంటే జనాలు ఏమవుతున్నారంటే డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పిన సంఘటన అసలు నేనైతే నాకు తెలిసి నేనెక్కడ వినలేదండి. హ్మ్. అంటే తల్లి, తండ్రి అంటే మరి ముఖ్యంగా తండ్రికి కూతురుతో చాలా అనుబంధం ఉంటది. హ్మ్. జనరల్‌గా అంటాము అబ్బాయిలైతే తల్లి వైపు చాలా తల్లిని ఎక్కువ ప్రేమిస్తాడు. కూతురైతే తండ్రిని ఎక్కువ ఇష్టపడుతుంది అని. ప్రతి తల్లిదండ్రులు మన పిల్లలు బాగుండాలని, వాళ్ళ బాగు కోసం ఎన్నో మనం సాక్రిఫైస్ చేసి వాళ్ళ జీవితాలు బాగుంటే, వాళ్ళని చూసి మనం సంతోషపడతాం. హ్మ్. మా అమ్మాయికి ఏంటమ్మా నీ కోరిక? ఏం కావాలంటే, "ఏం లేదండి. మా అమ్మాయికి మంచి సంబంధం వస్తే చాలు. మా అబ్బాయికి మంచిగా సెటిల్ అయిపోతే చాలు. నాకింకేం లేదండి. వాళ్ళిద్దరు బాగుంటే నేను చూసి సంతోషపడతాను" అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు నార్మల్‌గా కోరుకుంటారు. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన సంఘటన కర్ణాటకలో జరిగిందండి. అతను ఒక క్యాబ్ డ్రైవరు. హ్మ్. అతనికి ఒకతే కూతురు. అయితే పాపం చాలా కష్టపడి చదివించాడు అతను గూడా. హ్మ్. అది బాధ్యత అండి అంతే. ఈ కాలంలో ధనలక్ష్మి గారు మనం పేరెంట్స్‌గా మన పిల్లలు మనల్ని చూస్తారు అని మనమేమి ఎక్స్‌పెక్ట్ చేయగూడదు. హ్మ్. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ అసలు లేవు. హ్మ్. అంతే. కన్నాము ఈ భూమి మీదకి మనం తీసుకొచ్చాం కాబట్టి మన బాధ్యత ఏందంటే వాళ్ళని చదివి, పెంచి పెద్ద జేసి చదివించాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. వాళ్ళు సెటిల్ అయిపోవాలి అంతే. వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత మనకు డబ్బులిస్తారా? మనం చూస్తారా? అనేది మన తలరాతే అనుకుంటా నేనైతే. హ్మ్. ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులను చూడాలని లేదు. హ్మ్. ఇతనేం చేశాడంటే, చాలా కష్టపడి చదివించాడు. యెస్. అంటే కష్టపడి చదివించాడని ఎందుకంటున్నామంటే, ఒక డ్రైవర్‌గా పనిచేస్తూ, అమ్మాయి గూడా చాలా చదువుకుంది. హ్మ్. చదువుకున్న తర్వాత ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అయింది. ఒక కాలేజీలో పనిచేస్తుంది. సో, ఇక పెళ్లి సంబంధాలవి చూస్తే చెప్పాడట. ఇప్పుడే ఎందుకు అంటే, అదేంటి అమ్మాయికి 24, 25 సంవత్సరాలొచ్చాయి. మనం గూడా ఎన్ని రోజులుంటామో, ఎన్ని రోజులు ఉండమో తెలీదు. అమ్మాయికి పెళ్లి చేస్తే మనం గూడా చూస్తాం గదా! అని చెప్తే అతనికిష్టం లేదంట. ఎందుకు ఇష్టం లేదు అని అంటే భార్యతో అడిగి నాకిష్టం ఎందుకు ఇష్టం లేదు అనంటే, ఇప్పుడు నేను ఈ అమ్మాయి కోసం మనం ఎంత ఖర్చు పెట్టాం డబ్బులన్నీ. మరి ఈ డబ్బులు నాకు ఎలా వస్తాయి అంటే, అలా ఎలా వస్తాయి? కూతురిని చదివించింది అది నీ బాధ్యత. హ్మ్. నువ్వు డబ్బులు మళ్ళీ నీకు వెనక్కి రావాలి అనేది అసలు లేదు అనేసి హ్మ్. ఆ భార్య కొంచెం మందలిచ్చేసి ఇదేం లోకంలో ఎవరు లేని విధంగా ఆలోచిస్తున్నావని చేస్తే, హ్మ్. సరే పెళ్లి సంబంధాలు అతనికి ఇష్టం లేకుండా గూడా చేశాడు. హ్మ్. నాకు సంబంధం లేదు. నేనైతే ఈ పెళ్లి సంబంధాల్లో నేను వెతకను అంటే, పాపం తల్లే తెలిసిన వాళ్ళతో అందరిని ఎంక్వైరీ చేసి ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. హ్మ్. సంబంధం తీసుకొని అందరికి అంటే పెళ్లి చుట్టుపక్కలందరూ జేయడా? పెళ్లి చేయడట అతను. హ్మ్. ఎందుకంటే డబ్బులు ఖర్చయిపోతాయి. హ్మ్. ఈమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నేను నేను ఈమె మీద పెట్టిన డబ్బులన్నీ నాకెలా వస్తాయి? అమ్మో! అతను హ్మ్. బిజినెస్ చేశాడు. హ్మ్. కూతురిని ఒక బాధ్యతగా పెంచలేదు. అంతే హ్మ్. గదా! ఇప్పుడు మనం దేని మీదైనా ఒక ఇన్వెస్ట్ చేస్తే దీని మీద నాకు లాభాలెందుకొస్తాయి కూతురు ఎన్నొస్తాయి అని అందుకే అడుగుతాం. కూతురు గూడా అడగాలి. "నువ్వు నన్నెందుకు భూమి మీదకి అదే. తీసుకొచ్చావని." అడగాలిగా? అందుకేనండి ఈ హ్మ్. మధ్య కాలంలో హ్మ్. మనం అనుకుంటున్నాము పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు కన్నావు అని హ్మ్. అడిగితే తల్లిదండ్రులు చాలా అఫెన్స్ అయిపోతున్నారు. హ్మ్. చూడండి మా పిల్లవాడు నన్ను ఇలా అడిగాడు నా మొహం ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు అంటే ఇలాంటివి చేస్తే నిజంగా తల్లిదండ్రులను పిల్లలు అడుగుతున్నారు.
సో ఈ అమ్మాయి పాపం ఇంకా మంచి అమ్మాయి అలాంటి ప్రశ్న ఏం అడగలేదండి. హ్మ్. సరే తల్లి, కూతురు కలిసేసి ఒక మంచి సంబంధం ఎవరో చుట్టాల ద్వారా వచ్చింది. వాళ్ళు కూడా వచ్చారు, చూసుకోవడానికొచ్చారు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. నచ్చిన తర్వాత మరి ఎంగేజ్‌మెంటు అది అనుకున్నప్పుడు తండ్రి వచ్చాడు. అదేంటి ఏం జరుగుతుంది ఇక్కడ? అదేంటి మీ అమ్మాయిది పెళ్లి చూపులయినాయి, ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. హ్మ్. యాక్చువల్‌గా నువ్వుండి ఇవన్నీ చేయాల్సింది. హ్మ్. సరే నువ్వు అవైలబుల్ లేవని మేమందరం చేశామని చుట్టుపక్కలందరూ హ్మ్. చెప్పారు. తల్లి కూడా చెప్పింది, "ఇంకేం ఎక్కువ మాట్లాడకండి. అప్పుడేదో పిచ్చివాగుడు వాగావు. హ్మ్. వచ్చి కూర్చో, మా అమ్మాయిని మనము ఎంగేజ్‌మెంట్ చేసుకుందాం" అంటే ఇంకా పెంట చేసాడు. హ్మ్. ఏమని? హ్మ్. నేను చెయ్యను. హ్మ్. నేను చెయ్యను. ఆ అమ్మాయిని ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు. జనరల్‌గా మనమేమనుకుంటామంటే, హ్మ్. లేదు మా అమ్మాయిని చూడకుండా నేను ఉండలేను. హ్మ్. కనీసం సంవత్సరానికి ఒక నెలన్నా మా దగ్గరికి పంపించాలి. హ్మ్. లేదా మేమన్నా వస్తాము. మీరేమనుకోకూడదు అల్లుడు గారు. ఇలా చెప్తారనే మనం హ్మ్. అల్లారు ముద్దుగా పెంచాను. నా కూతురంటే నాకు చాలా ఇష్టము. కష్టపడి నేను చదివించాను. కాబట్టి ఆమె లేకపోతే నేను ఉండలేను. ఇవే గదా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. హ్మ్. సో, ఈ లోకంలో లేని విధంగా అందరూ మనం ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఏమడిగాడంటే మరి అబ్బాయిని అడిగాడు. "అమ్మాయి నచ్చిందా?" "ఆ! నచ్చిందండి నాకు." "మరి పెళ్లి చేసుకుంటాను. మాకేం హ్మ్. అభ్యంతరం లేదు. హ్మ్. మంచి ఉన్నత కుటుంబం అది." అంటే మరి కానీ నాకిష్టం లేదన్నాడు. "నువ్వెవరు మధ్యలో? హ్మ్. అమ్మాయికి నచ్చింది, అతనికి నచ్చింది. నువ్వెవరు?" హ్మ్. "ఏంటండి ప్రాబ్లమ్ ఏంది?" అంటే, "లేదు హ్మ్. నేను మా అమ్మాయిని కష్టపడి చదివిచ్చాను. దాదాపు ఒక 40,00,000 దాకా ఖర్చయింది. హ్మ్. ఇవాళ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్‌కొచ్చింది హ్మ్. అంటే, మరి ఇంత డబ్బులు ఖర్చయ్యాయి. హ్మ్. కాబట్టి నీకు ఆ అమ్మాయి నచ్చిందంటున్నావు కాబట్టి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు డబ్బులివ్వాలి 40,00,000 రూపాయలు" అని అబ్బా! అడిగాడట. హ్మ్. మనం ఎక్కడైనా విన్నామా ఇలాంటిది? మనం ఎంతైనా కష్టపడతాం. ఆ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచుతాము. అదే సో, గదా! ఆ పిల్లలు సంతోషంగా ఉంటే చాలు మనం తినకుండైనా ఉంటాము అని మనం ఇప్పుడు అనుకుంటాం. కూతురు పెళ్లి అంటే ఏం చేస్తారు హ్మ్. ధనలక్ష్మి గారు? అప్పులు చేసో, లేకపోతే నలుగురిని అడుగో, లోన్‌లు తీసుకోనో, హ్మ్. ఉన్నవి అమ్మో, బంగారం అమ్ముకోనో, ఏదైనా స్థలాలుంటే అయి అమ్ముకొని కదా కూతుర్ని మనము పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం. అవును. నువ్వు దానికి విరుద్ధంగా డబ్బులివ్వాలి అంటే ఇది వాళ్ళందరూ షాక్ అయిపోయి ఇదెంత వరకు సమంజసం? హ్మ్. అదేంటి మేము డబ్బులివ్వడం ఏంటి మీ అమ్మాయికి అని. సరే మీ అమ్మాయిని అడగండి ఏమంటుందో అంటే, అమ్మాయి అనిందంట, "అదేంటి నాన్నగారు మీరు డబ్బులివ్వడం ఏంటి? అలా కాదు కదా!" హ్మ్. అంటే, "లేదు అలా అయితే నేను పెళ్లి చేయను" అంటే, "మీరు చెప్పినా చేయకపోయినా హ్మ్. నాకు అబ్బాయి నచ్చాడు. నేను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పిందనమాట. హ్మ్. సో, అతను అది డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. సరే అంతా అయిపోయింది. ఇదే తల్లి సర్ది చెప్పింది, "లేదులెండి అదేదో మాట్లాడుతున్నాడు. తన మాటలు మీరు హ్మ్. పట్టించుకోకండి. మీకు అమ్మాయి నచ్చింది కాబట్టి మనం మళ్ళీ పెళ్లి కుదుర్చుకుందాము. డేట్లు ఫిక్స్ చేసుకుందామని" వాళ్ళనేదో సర్ది చెప్పేసి పంపించిన తర్వాత తల్లి వచ్చి అడిగిందంట. అంటే ఈయనేం చేసాడు రివర్స్ వీళ్ళనే తిట్టాడు. "అదేంటి నేను ఎటువంటి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసి అయితే పంపించను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. హ్మ్. వాళ్ళకి చెప్పి 40,00,000 నాకిస్తేనే నీకు పెళ్లి చేస్తా లేకపోతే లేదు" అని హ్మ్. ఖరాఖండిగా చెప్పాడు. అప్పుడు తల్లి చాలా కోప్పడింది. అసలు హ్మ్. లోకంలో ఏ తండ్రైనా ఇలా కోరుకుంటాడా? అసలు హ్మ్. ఎవరు కోరుకోరు కదా! నువ్వేమిటి ఇలా మాట్లాడుతున్నావు అనంటే, లేదు లేదు నాకదంతా సంబంధం లేదు. నాకైతే డబ్బులు కావాల్సిందే. హ్మ్. సరే ఇగ ఏదన్నా చేసుకోనిలే మనకెందుకు ఎన్నో కుదుర్చుకున్నాము. ఈయన లేకపోయినా మనం పెళ్లి చేస్తానమ్మా నీకని తల్లి భరోసా ఇచ్చింది హ్మ్. కూతురికి. సరే అదే విధంగా అతనేం చేశాడంటే 2 రోజులు ఆ కోపంతో నాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. 2 రోజులు ఇంటికి రాలేదు. హ్మ్. తల్లి ఫోను చేస్తా కూడా నేను రాను అన్నాడు. అక్కడెక్కడో బయట ఉద్యోగం చేసుకుంటూ తను ఒక క్యాబ్ హ్మ్. డ్రైవర్ చేసుకుంటున్నాడు. సరే కూతురు ఏం చేసిందంటే ప్రతిరోజు కాలేజ్‌కెళ్తున్నా అంటే వెళ్ళింది. ఆ రోజు కూడా క్లాస్ చెప్పేసుకొని తన స్టాఫ్ రూమ్‌లో కూర్చుంది. కూర్చున్నప్పుడు ఈ తండ్రి ఆహ్, కాలేజ్‌కొచ్చాడు. జనరల్‌గా కాలేజ్‌కొస్తే ఇప్పుడు మనం ఇక్కడ పని చేస్తున్న ఎవరైనా వస్తే పలానా మేడం కావాలి అంటే సెక్యూరిటీ వాళ్ళు తీసుకొచ్చి మేడం ఇదిగో మీకోసం ఎవరో వచ్చారని చెప్తారు. దట్ ఈస్ క్వైట్ కామన్. హ్మ్. అక్కడికెళ్ళి కూడా ఎవరు కావాలండి అంటే అనురాధ నా కూతురు నేను ఆమెని కలవాలి అన్నప్పుడు పాపం సగర్వంగా అతన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఈవిడ పాపం స్టాఫ్ రూమ్‌లో కూర్చొని ఏదో పేపర్ కరెక్షన్ చేసుకుంటూ ఉంటే రాంగానే తండ్రిని చూసింది. అదేంటి నాన్నగారు ఎప్పుడు రారు గదా! దట్టు నాతో ఇన్ని రోజులు పోట్లాడారు. హ్మ్. అదని ఇదని. డైరెక్ట్‌గా కాలేజీకొచ్చేసారని రండి అని కూర్చోబెట్టి, రండి అని ఆమె నిల్చొని ఇలా రండి అనే లోపలే కత్తి తీసుకొని పొడిచేసాడండి ఆమెని. అబ్బా! కడుపులో పొడిచేసాడు. అడ్డుకుంటే పాపం మెడ మీద హ్మ్. పొడిచేసాడు. ఎవరో పాపం స్టాఫు పరిగెత్తుకుంటా వచ్చి హ్మ్. పని చేస్తే వాళ్ళని గూడా పొడిచేసాడు. హ్మ్. ఎందుకంత కసవు? ఎందుకంత అంటే అదే చెప్తున్నా గదా! పిచ్చి 1000 రకాలు అన్నట్టుగా అయిపోయింది హ్మ్. ఇప్పుడు. తండ్రి కూతురిని అత్తారింటికి పంపించాలి అంటే మెట్టినింటి అత్తవారింటి నుంచి డబ్బులడగడం అనేది మనమైతే ఎక్కడ వినలేదండి. ఒకవేళ అప్పులున్నాయేమో, అప్పులు ఆ పిల్ల కోసమే చేశాడేమో అంటే, ఆ పిల్ల బతుకుంటే ఒకవేళ ఎక్కడికెళ్ళినా
తండ్రి ఆహా! బాధలో ఉంటే అలా చూడదు కాదు కదా! ధనలక్ష్మి గారు. పాయింట్ ఏందంటే నీకు అలా ప్రాబ్లమ్ ఉన్నాడు హ్మ్. బాబు. నేను ఒక డ్రైవర్‌ను. అప్పులు హ్మ్. చేసి అమ్మాయిని చదివించాను. హ్మ్. మరి ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు ఉద్యోగం చేస్తే మాకిచ్చేది. హ్మ్. ఇప్పుడు ఇవ్వడం కుదరదు. మరి ఏదైనా ఒకటి మాట్లాడుకుందాం. హ్మ్. సపోజ్ దానికి ఒక 5,00,000 వస్తాయి. హ్మ్. మాకు నెలకు కనీసం రూ. 1,00,000 ఇవ్వమనండి. హ్మ్. నేను అప్పులు చెప్పే అడిగే విధానం ఉంటుంది కదా! అవును. అది కాకుండా ఇంత డబ్బులు పెద్ద మొత్తంలో ఇస్తేనే నేను పెళ్లి చేస్తాను. లేకపోతే లేదు అనేది అసలు ఈ ఈ ప్రపంచంలో ఎవరు అడగని డిమాండ్ ఇది. మొదటిసారి వింటున్నాము. మొదటిసారి వింటున్నాం. పాపం పొడి చేశాడండి. హ్మ్. ఇప్పుడు పొడిస్తే? అదే ఇప్పుడు అయితే అతన్ని పట్టుకున్నారు. హ్మ్. అప్పుడు పోలీస్ వాళ్ళు మీరడిగిన ప్రశ్న అడిగారు. హ్మ్. మరి ఎందుకు చేసావంటే, మరి నాకు డబ్బులు కావాలంటే, ఇప్పుడు పొరి చేసావు. హ్మ్. రేపొద్దున సరిపోద్ది. మరి నీ డబ్బులు ఎట్లా అంటే నాకు అది సంబంధం లేదు. హ్మ్. ఇప్పుడు ఆమెను పంపిస్తే నేనెంత బాధపడతానో, హ్మ్. ఇప్పుడు అతన్ని దూరం చేస్తే ఈమె కూడా అంత బాధపడాలని అన్నాడటండి. అయ్యో! హ్మ్. ఈ పోట్లాటలు, హుహు. చంపుకోవడాలు, యాసిడ్ పోయటాలు మనం హ్మ్. ఎవరిని చూసామంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఒకవేళ హ్మ్. వినలేదు మాట అంటే ఆ అమ్మాయిని ఇలా చంపడం చూసాం గానీ, కన్న తండ్రే ఇలా చంపడం అనేది అంటారు గదా! విపరీత హ్మ్. బుద్ధులు, హ్మ్. విపరీత కాలం అన్నట్టుగా అలా అయిపోయింది. అవును. సో, పాపం మా అమ్మాయి అయితే ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్‌లోనే ఉంది. తండ్రినైతే తీసుకెళ్ళి జైల్‌లో వేశారండి. హ్మ్. సో, మనమందరం ఒకటే కోరుకోవాలి ఆ అమ్మాయి లేచి బ్రతకాలనే. బతకాలనే కోరుకోవాలి. అంటే ఈ కాలంలో ఇలాంటి తల్లిదండ్రులు గూడా హ్మ్. ఉన్నారా అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అండి. సో, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, మనం పిల్లల్ని చదివించాలి, పెంచి పెద్ద చేయాలి. వాళ్ళు మంచి పరిస్థితిలో ఉంటే మనం చూసి సంతోషపడాలా గానీ, వాళ్ళేదో ఉద్యోగాలు చేయాలి, మనకు డబ్బులివ్వాలనేది ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోకూడదు. ఉద్యోగం చేసి సంపాదించడం మనకు పెట్టడమే కాకుండా, వాళ్ళు రేపు పొద్దున పెళ్ళిళ్ళు చేస్తే నా బాధ్యత నీదే, నువ్వు కాక ఎవరు చూస్తావు అనడానికి కూడా మనకిప్పుడు హక్కు లేదండి. మన యెస్. దారి మనం జూసుకోవడమే అంతే. ఉన్న రూ. 2, రూ. 3 బ్యాంకులో ఏసుకోవడం, దాచుకోవడం, ఉన్నన్ని రోజులు ఉండడం. పోయిన తర్వాత ఎట్లాగా మన దగ్గర ఏమున్నాయో అయి వాళ్ళే తీసుకుంటారు. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. పిల్లలు అదేనండి. పెద్దయ్యాక వాళ్ళిష్టము. ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఎవరి మీద పెట్టుకోకూడదు హ్మ్. ధనలక్ష్మి గారు. అంటే ఇప్పుడొచ్చింది అట్లాంటి కాలం అవును. వచ్చింది. కాబట్టి ఇది లోకంలో విరుద్ధమైన కోరిక అంటే కోరుకున్నాడు వాడు తండ్రి. ఏం తండ్రి ఎక్స్‌పెక్ట్ అంటే ఆ పిల్లకి పెళ్లి చేయడా? డబ్బు పెళ్ సంపాదించి పెట్టాలా? కాదండి. అదే ఇప్పుడు అతని ఎక్స్‌పెక్టేషన్ అయితే అసలు పెళ్లి చేసుకోకూడదు. హ్మ్. పెళ్లి చేసుకున్నా నీ మీద నేను ఎంతైతే డబ్బులు పెట్టానో, ఇన్వెస్ట్ చేశానో ఆ డబ్బులన్నీ నాకు అది కావాలి. అడగండి. అదే అడిగే విధానం లేదు. ఇప్పుడు హ్మ్. జనరల్‌గా ఒకటే కూతురండి. హ్మ్. ఒకటే కూతురుంటే కూడా ఏం చేస్తారంటే, "అయ్యా నేను అప్పులు చేశాను మా కూతురి కోసము. మరి ఏదన్నా మీరు సహాయం చేయండి" అంటే పాపం వాళ్ళు మంచి వాళ్ళైతే సర్లేండి పర్లేదు. మేమేదో అమ్మాయి ఇస్తుంది డబ్బులని మాట్లాడుకుంటారు. అక్కడే చెప్పిందంట, "నేను పెళ్లి చేసుకున్న నాన్నగారు తమ్ముడిని, నిన్ను, అమ్మను చూడాల్సిన బాధ్యత లేదే. నేను తప్పకుండా మిమ్మల్ని చూసుకుంటాను" అంటే దానికి కూడా అతను ఒప్పుకోలేదు. హ్మ్. యెస్. అంటే అదే మళ్ళీ చెప్తున్నా. హ్మ్. మానవ సంబంధాలు ఉండాలన్నీ అనేది ఆర్థిక ఒకరికి సంబంధాలు. సంబంధాలు ఏం లేవు ధనలక్ష్మి గారు. నాతో బాగా మాట్లాడాలి అంటే మీరేదైనా డబ్బులిస్తేనే నేను మాట్లాడతాను. లేకపోతే నేను వేరే చోటికి వెళ్ళిపోతాను. హ్మ్. అంటే మనుషులు మనసులతో మాట్లాడుకోవటం లేదు. మనుషులు మనుషులలా ఓన్లీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నారనమాట. సో, అది ఉన్నంత కాలము ఈ ప్రేమలు, ఆప్యాయతలు ఇంకేంటండి కుటుంబం ఏంటి? తల్లేంటి? తండ్రి ఏంటి? కన్న పిల్లలేంటి? ఇయన్నీ ఏమీ లేవు. ఒక తండ్రి కూతుర్ని చంపాడు అనంటే జనరల్‌గా చంపడం ఎలా ఉంటది? నేను కూడా అనుకున్నా. చంపడం అంటే పాపం ఏదో ప్రేమ పెళ్లి చేసుకుంటాననిందో, లేకపోతే ఇంకెవరో ఉన్నారు. నేను చెప్పిన సంబంధంలో వినట్లేదని అలాంటివి మనం విన్నాం గానీ, నువ్వు అత్తారింటికెళ్తే నువ్వు నాకు డబ్బులియ్యాలి, లేకపోతే నిన్ను చంపడం అనేది మనం ఈ చరిత్రలో నాకు తెలిసైతే ఇదే ఫస్ట్ టైమ్. యెస్. ఇలాంటివి జరగకూడదు. తల్లి, తండ్రులు ఎవరైనా ఆలోచించాలి. వాళ్ళని మనం భూమి మీదకి తీసుకొచ్చాము. మన అంతే గదా! బాధ్యత వాళ్ళని పెంచి పెద్ద చేయడము. ఒకవేళ నీకు అప్పులయ్యాయా? అది అడిగే విధానం వేరే వేరే ఉంటుంది. ఉంటుంది కదా! కానీ వాళ్ళకంత బర్డెన్ గూడా మనం ఇవ్వగూడదు. వాళ్ళ లైఫ్ ఇవ్వకూడదండి. అలా వాళ్ళకి ఇవ్వకూడదు గూడా. ఇచ్చేసేయాలి అన్నీ. అంతే మరి. అంతేగాని కూతురును అత్తగారింటికి పంపిస్తూ, హ్మ్. నువ్వు డబ్బులు అడగడం ఏంటి? హ్మ్. ఇదేదో స్టోరీ గాదండి. ఇది రియల్‌గా జరిగింది కర్ణాటకలో. యెస్. పాపం ఈ అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది. హ్మ్. సో, అమ్మాయి కోలుకోవాలని మనమందరం కోరుకుందాము. యెస్. ఏ తల్లి, తండ్రి కూడా మీ పిల్లల దగ్గర నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. హ్మ్. అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే అది బిజినెస్ అవుతుందే తప్ప, హ్మ్. తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం తీర్చిన వాళ్ళమైతే కాదు. ఇలాంటివి జరుగుతున్నాయి గాబట్టే వృద్ధాశ్రమాలు ఎక్కువగా ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో ఉంటున్నారు తల్లిదండ్రులు. అంతే గదా మరి. అంతే మనమేమిస్తామో అదే వస్తుంది మళ్ళీ. వృద్ధాశ్రమాలు ఒక రకంగా రోజు రోజుకి ఎక్కువవుతున్నందుకు మనం హ్మ్. సంతోషపడాలా? ఒక రకంగా లేకపోతే బాధపడాలా తెలియట్లేదు. నిజంగా ఈ తల్లిదండ్రులను పిల్లలు చూడకపోతే కనీసం ఒక చోట ఒక షెల్టర్ అనేది దొరుకుతుంది. హుహు. ఏ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేకపోతే రోడ్డు మీద పడి పాపం
ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కాబట్టి నెలకోసారి నిజంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళు పెట్టే వాళ్ళకి మాత్రం మనం చాలా థ్యాంక్స్ చెప్పాలండి. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఏదైనా గాని టూ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ గూడా డబ్బు కోసమే అన్నట్లు ఉండగూడదు. అప్పుడు మనము మనుషులము అనేదానికి సరైన కాదు కదా! అర్థం అనేది గూడా లేదు. ఉండదు. మనుషులము, హ్మ్. తల్లిదండ్రులము అనేదానికి ఏంటండి బాధ్యత హ్మ్. ఏముంది చెప్పండి? హ్మ్. తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. అంతే. అట్లా అంటే మరి పిల్లలకి లేదా అంటే పిల్లలకు ఉంటుందా లేదా అనేది పిల్లల్ని బట్టి హ్మ్. మన తలరాతను బట్టి కూడా ఉంటది. మన తాహతకు మించి గూడా పోగూడదు. పోకూడదు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకూడదు గూడా. అవును. వాళ్ళ లైఫ్ వాళ్ళకుంటుంది. అమ్మ అంతే మనం పెంచామా నేనింత చదివించలేను, నువ్వు హ్మ్. చదువుకున్నా అంటే ఆ అమ్మాయి పాపం ఏదో లోన్ తీసుకోనో, లేదా హ్మ్. నాకు ట్యూషన్‌లు చెప్పుకోనో, లేకపోతే ఏదో వేరే విధంగా తను క్వాలిఫై అయ్యి జాబ్ చేసుకుండేది. అవును. నువ్వు తాతకు మించి నేను చదివించాను అంటే నీ కూతురు సంతోషపడాలని చదివించావు. యెస్. ఇవాళ ఆమె దగ్గర నుంచి నువ్వు డబ్బులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావంటే అట్లాంటి తండ్రులు కూడా ఉంటారా అనేది మళ్ళీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఆమె ఆ పాప అయితే తిరిగి కోలుకోవాలని అని కోరుకుందాం. మనం కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థాంక్ యూ.